ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుండే నీలా ఉంటుండే ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుండే నాలా ఉంటుండే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా మరి మనదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల Hi, hello, namaste. Welcome to 3, 2, 1, go! Go forward by Imami Fair and Handsome. and Good Night Advanced Active Plus. ఈజీగా చేసే పని కొద్ది క్రేజీగా చేస్తే రొటీన్ గా చేసే పనే రూట్ మార్చి వెరైటీగా చేస్తే అల్టిమేట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు మన 3-2-1 గోల్ లో వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ కేరింతలు కొట్టి లైఫ్ ని ఎంజాయ్ చేశారు, మన గేమ్స్ ని అద్భుతంగా ఆడారు. అలాగే ఈ రోజు కూడా మన 3-2-1 గోల్ లో కేరింతలు కొట్టడానికి కొంతమంది యంగ్స్టర్స్ హీరోస్ అండ్ హీరోయిన్స్ రాబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయ్యే ఒక యూత్ఫుల్ సూపర్ డూపర్ హిట్ ఎంటర్టైనర్ గా నిలిచిన మూవీ కేరింత. ఈ సూపర్ డూపర్ హిట్ సినిమా నుంచి వస్తున్న సూపర్ డూపర్ కాంబినేషన్ ఈ రోజు 3-2-1 గో ఆడబోతుంది. నిజంగా హీరో హీరోయిన్సే. ఆఫ్ కోర్స్ yes. సో డెఫినెట్ గా ఇవాళ ప్రేక్షకులు కేరింతలు కొట్టడం ఖాయం. So put your hands together for the real dudes from Kerinta. పుట్టము దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తొడిగేను ముసుగండో కమో కమో కోతలలో కింగు కమో కమో మార్చెతన రంగు కమో కమో పక్కా ప్లానింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెట్స్ సీ వెతుకు దొరకదురాగే డిఫెక్ట్ మిస్టర్. A huge round of applause for our Kerinta dudes, the real heroes, chocolate heroes. Let's start from Sumant Ashwin, Vishwam, and Parvatisham. Wow, welcome guys. Welcome to 3-2-1 Go. First of all, congratulations. Kerinta, a super duper hit in movie, very youthful entertainer film. And you tell me, Sumant. కేరింత సెట్ లో మీరు చేసిన క్రేజీ థింగ్ ఏమన్నా ఉందా? అండమాన్ లో బాగా మంచి మెమరీస్. అండమాన్ లో ఒక సాంగ్ ఇస్తాం, దిల్సే బోలో థ్యాంక్స్ టు జిందగీ సాంగ్. మేమందరం కలిసి ఒక ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట. మాకు షూటింగ్ లాగా అనిపించలేదు, మోర్ లైక్ హాలిడే అనమాట, వెకేషన్ లాగా. సో వెళ్ళాము, మార్నింగ్ 4 లాగాలి. సో అందరూ ఏంటంటే ఓకే ఒక 10 పడుకున్నా పర్వాలేదని, అక్కడ ఐ థింక్ 7-7:30కి బాగా ఇదైపోతుంది. అవునండి. అండ్ 5 o'clock లైట్ పోతుంది. 7కి ఆల్మోస్ట్ లైక్ 9-10 లాగా ఉంటుంది. 7-7:30కి మేమంతా టార్చ్ లైట్లు పట్టుకుని, సీ ఉంటుంది కదండి, ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer లోపలికి వెళ్ళిపోయాం. షాలో వాటర్ అనమాట. టార్చ్ లైట్ వేస్తే యూ కెన్ సీ ఆల్ మరీన్ లైఫ్ మొత్తం కనిపిస్తుంది మీకు. అక్కడ మేము వెళ్తా ఉంటే సడన్ గా ఒక పాము కనిపిస్తుంది, చిన్న పాము, తెల్లగా ఉందన్నమాట, తెల్లగా ఉంది, వైట్ పాము. సో అది చూసి అమ్మా పాము అన్నాడు. ఏం చేస్తే చిన్న పామే కదా, కొంచెం ముందుకెళ్ళాం, ఇంత పాము కనిపిస్తుంది. అదే అమ్మో పాము అన్న బ్యాక్ వెళ్ళిపోదాం అన్నాడు. ఏం చేస్తుంది పాము అని నేను తెచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్ళాం. మళ్ళీ ఇంత పాము కనిపించింది. అప్పుడు కాసేపు ఆగా అనమాట, ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఇదని. అప్పుడు సరే ఏం చేస్తుంది చూద్దాం, టార్చ్ లైట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పాము స్లోగా క్యామోఫ్లాష్ అయిపోయింది, అంటే శాండ్ లోకి వెళ్ళిపోయింది.
ఓ మై గాడ్. లోపలికి వెళ్ళిపోయిందంటే ఇక్కడ కొన్ని వేల పాములు ఉంటాయి, మనం దేని మీద ఉన్నామో తెలియదు. అందరు మళ్ళీ 1/2 కిలోమీటర్ బ్యాక్. పార్వతీశం, యూ టెల్ మీ, కేరింత సెట్ లో మీరు చేసిన క్రేజీ థింగ్ ఏంటి? క్రేజీ క్యారెక్టర్ క్రేజీగా ఉంటది. ఒక డైలాగ్ వదలండి. రొటీన్ డైలాగే, అందరూ విన్నదే. ఫేస్బుక్ లో 5 minutes చాట్ గుంట ఫ్లాట్. ఫేస్బుక్ లో 5 minutes చాట్ గుంట ఫ్లాట్. నిజంగా అంటే ఎవరైనా గుంట ఫ్లాట్ అయిందా మీకు? ఎవరు అవ్వలేదండి, ట్రై చేస్తాం. బట్ ఎనీవేస్, సో ఇలాగా చాలా ఫన్ ఎలిమెంట్ జరిగాయి కాబట్టి ఈ రోజు కూడా ఆ కేరింత లిటరల్లీ అలైవ్ ఇక్కడ అవుతుంది విత్ 3-2-1 గో సెట్. మీ అపోనెంట్స్ ఎవరు తెలుసా? మీ హీరోయిన్స్. హీరోయిన్స్ తో 10 lakhs కోసం పోటీ పడుతున్నారు. I wish you all the best. Thank you, all the three of you. Thank you. Good luck and please take your All the seats. best. Okay. కేరింత మూవీ నుంచి మన సూపర్ డూడ్స్ వచ్చారు. Which చాలా means సైలెంట్ గా చెప్పేసి వెళ్ళారు కదా, కదా? మేమే గెలుస్తాం. అని. కానీ అమ్మాయిలు ఒప్పుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ డామినేషన్ ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. ముందు వాళ్ళు ఒప్పుకుంటారులే తెలియ, కానీ నీకు ఉందిలే తేజు చేతిలో వచ్చాక. హే, ఐ లైక్ తేజు. మన హీరోయిన్స్ అంటే చాలా చాలా కేరింత అవునవును, హీరోయిన్స్ అంటే అవునవును. నేను కేరింత కొడతాను. నువ్వు కేరింత కొడతావో నీ చేత కొట్టిస్తారు. నో మై సపోర్ట్ ఇస్ ఫర్ వాళ్ళు ఫీల్ అవుతారు అయినా కానీ నా సపోర్ట్ అంతా మా కేరింత హీరోయిన్స్ కే. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ద లవ్లీ Lovely కేరింత హీరోయిన్స్. Okay, here are our lovely, pretty angels from Kerinta movie nunchi. Put your hands together for Teju. Thank you so much. Sukruti and Nitya. Welcome. 3 angels. తేజు నీ గురించి ఎంత మంచి మాటలు చెప్పాను. ఎలా చెప్పాడు తెలుసా? తేజుతో సినిమా చేసి ఇంకా నువ్వు బతుకున్నావా అని అడిగాడు అబ్బాయి. యాక్చువల్లీ నువ్వు బ్రతకడమే గ్రేట్. అలా అన్నానా? అలాగే అన్నావు. యాక్చువల్లీ తేజు చేయాలంటే అసలు నేను అంత ఏం చేశానని అందరూ నేను చంపేస్తున్నాను తినేస్తున్నాను అని మాట్లాడుతున్నారు. విషయం ఏంటంటే తేజు, మనకి నోరు ఎక్కువ మనసు చాలా మంచిది, అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళెవరండి అర్థం చేసుకోవడానికి? తేజు ఈజ్ అ డేర్ డెవిల్. డేర్ డెవిల్ అంటే యువర్ హీరో కదా, హీరోయిన్ కాదు నువ్వు. సో విచ్ మీన్స్ కేరింత మూవీలో 4 హీరోలు. మన సుమన్ చెప్తున్నారు యాక్చువల్లీ మీరు అండమాన్ లో చేసిన క్రేజీ థింగ్స్. సో ఏంటి నీకు స్నేక్స్ కున్న సంబంధం ఏంటి? ఈవినింగ్ అండమాన్ లో ల్యాండ్ అయిన వెంటనే అశ్విన్ అండ్ విశ్వంత్ ఎక్కడో మాయమైపోయారు. అంటే ఎక్కడో అలా దూరంగా వాటర్ లోపల 2 హెడ్స్ కనిపిస్తున్నాయి నాకు దూరం నుంచి. సరే నాకు ఎందుకని నేను బీచ్ లో 2-3 సెల్ఫీలు దిగేసి ఎల్లు ఒక చోటు కూర్చొని తినేసాను అనమాట. వీళ్ళిద్దరు బయటకు వచ్చి తేజు ఎన్లైట్మెంట్ తేజు అన్నారు అనమాట. ఏమైంది మీకు అంటే, నడుస్తుంటే శాండ్ లో దే సా సమ్ షైనీ థింగ్స్ అని ఏదో చెప్పారు. నేను నమ్మలేదు, అదిలాగా అసలు చెప్తారు. సరే నువ్వు కూడా పదా అని చెప్పి ఇంకా టార్చ్ వేసుకుని వెళ్తే ఆ షైనీ థింగ్స్ అవన్నీ ఈవినింగ్ కనిపిస్తాయండి, రాత్రి అయితే ఏం కనిపిస్తాయి? పాములు. బేసిక్ గా అడ్వెంచర్ ట్రిప్ లా కాదు, ప్రూవ్ చేయడానికి స్టార్ట్ చేశారు. దెన్ ఇట్ బికేమ్ ఎన్ అడ్వెంచర్ ట్రిప్. ఓ మై గాడ్. సో మొత్తానికి కేరింతలో ఒక అడ్వెంచర్ ట్రిప్ అయింది అన్నమాట. సో వాళ్ళ ముగ్గురులో ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్ అంటావు? యాక్చువల్లీ వాళ్ళ ముగ్గురులో మిస్టర్ పర్ఫెక్ట్ నోక్రాజ్ అండి. విశ్వంత్ సుమంత్ ఇలా కనిపిస్తారు కానీ కానీ ఒక విషయం చెప్పరా తేజు, నీకు మహేష్ బాబుకి ఒక విడదీయని బంధం ఉంది.
ఏంటో ఆ పేరులోనే వైబ్రేషన్స్ ప్రతి ఒక్క మహేష్ సినిమాలో నువ్వు క్యారెక్టర్ కొట్టేస్తావు ఎలాగా ఐ డోంట్ నో చెప్పు వాట్ ఇస్ ద సీక్రెట్ లక్ అనుకోండి దిస్ ఇస్ వన్ పార్ట్ సుకృతి ద మోస్ట్ క్వైట్ ఇన్నోసెంట్ నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని కాదా? అనుకున్నా ఒకసారి తిట్టించుకుంటారా మీరు దాంతో తిట్టించుకుంటా నేను నూకరాజు అయితేనే తిడతాను నేను నూకరాజు అనుకో ఇరిటేట్ చేయకండి పని చేసుకోండి నీ అలాంటివి పెద్ద పెద్ద తిట్లు నాకు రావండి కమాన్ కొద్ది నాటుగా తిట్టండి అసలు బుద్ధి ఉందా నీకు ఇరిటేట్ చేస్తారా అమ్మాయిలు ఇలాగా నోరు మూసుకొని పని చేసుకో చేయడమేంటి నా పని అబ్బా ఇప్పుడు కాస్త నాటు కనపడు ఇంకొక లెవెల్ పైకి ఏంటి ఏంటి ఎందుకు ఏడిపిస్తున్నావు ఊరికే పని లేదు నీకేమి ఎక్కడికి సేమ్ నూకలా లేడు సేమ్ నూకలా లేడు ఓ మై గాడ్ నిజంగా సుకృతి ట్రైనింగ్ నీ నోట్లోంచి తిట్లు కూడా అమృతం లాగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇలాగా ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఇంత అందంగా తిట్టింది నన్ను థ్యాంక్ యూ టేక్ దిస్ కాంప్లిమెంట్ నిత్య నాకు రాదు బ్యూటిఫుల్ గర్ల్స్ బీ రెడీ కేరింతలు ఇప్పుడు స్టేజ్ మీద అవుతుంది గేమ్ స్టార్ట్ అయిన తర్వాత సుకృతి వెళ్ళు మీరు వెళ్ళి కూర్చుంటే లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఓహో ఇటు సైడ్ అందమైన కేరింత అమ్మాయిలు ఇటు సైడ్ అబ్బాయిలు మై గాడ్ ఈ రోజు స్టేజ్ మీద అల్టిమేట్ పర్ఫార్మెన్సెస్ జరగబోతున్నాయి అన్నమాట అంటే గేమ్ లో ఫస్ట్ లెవెల్ లో 3 గేమ్స్ ఉంటాయి సెకండ్ లెవెల్ లో 2 గేమ్స్ ఉంటాయి లాస్ట్ జాక్ పాట్ కి 1 గేమ్ అంతే ఎవరైతే లీడ్ తీసుకుంటారో వాళ్ళకి 1 లాక్ గెలుచుకుంటారు ఫస్ట్ లెవెల్ లో విత్ 3 లైఫ్ లైన్స్ సెకండ్ లెవెల్ లో మీకు 2 గేమ్స్ ఉంటాయి ఆ 2 గేమ్స్ వచ్చి 1 వర్సెస్ 1 ఆ సెకండ్ లెవెల్ లో కూడా ఎవరైనా లీడ్ తీసుకుంటే వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఫస్ట్ లెవెల్ లో 3 గేమ్స్ సెకండ్ లెవెల్ లో 2 గేమ్స్ అండ్ లాస్ట్ లెవెల్ జాక్ పాట్ ఫర్ 10 lakh rupees సో ఈ గేమ్స్ ఆడడానికి రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారు యా మీ టీం నుంచి ఒక కెప్టెన్ మీ టీం నుంచి ఒక కెప్టెన్ రావాలి ఎంపిక చేసుకోవాలి ఎవరు కెప్టెన్ తేజు ఐ థింక్ ఇట్ గోస్ వితౌట్ తేజుని ఢీ కొట్టగల సత్తా ఎవరికుందో వాళ్ళు రండి మాకలేదు కానీ ఎవరన్నా పిల్లలు మరి బయట కమాన్ సుమంత్ అన్న కమాన్ హెడ్స్ ఎవరికి టైల్స్ ఎవరికి హెడ్స్ లేని వాళ్ళకి హెడ్స్ లేని వాళ్ళకి హెడ్స్ కావాలి తేజు ఆర్ యు రెడీ ఫర్ ఇట్ జనరల్లీ అక్కులు ఎప్పుడేసిన టైల్సే వస్తుంది మీరు అంకుల్ అంకుల్ అంటే నాకు అంకుల్ అంకుల్ నీకు పేరు మార్చుకోండి లేదా నేను అంకుల్ అని పిలుస్తాను సీరియస్ గా ప్లీజ్ అంకుల్ అక్క బాగుందా కూల్ అక్క బాగుంది అక్క అక్క అచ్చి అక్క అచ్చి అచ్చి Aki sounds good. Okay, ready? Go for it. Congratulations, Sumant won the toss. But anyway, sorry, Teju. Okay, shoot the mid talent. You sit and Sumant, you stand. ఇప్పుడు మీకు 2 గేమ్స్ చూపిస్తాం ఆ 2 గేమ్స్ చూసి మీకు నచ్చిన గేమ్ మీరు ఆడొచ్చు కష్టమైన గేమ్ వాళ్ళకి ఇవ్వచ్చు ఓకే ఆ చాయిస్ మీకుంది సో ఫస్ట్ లెవెల్ లో వస్తున్న ఫస్ట్ 2 గేమ్స్ ప్లీజ్ బాక్స్ లో బాల్స్ ఈ టాస్క్ లో మీ ముందు కొన్ని బాల్స్ ఉంటాయి పక్కనే హోల్ ఉన్న ఒక కంటైనర్ ఉంటుంది హార్న్ వినపడగానే ఒక చేతిని మాత్రమే ఉపయోగించి ఆ బాల్స్ ని హోల్ ద్వారా కంటైనర్ లోకి వెయ్యాలి సమయం ముగిసేలోపు అన్ని బాల్స్ ని కంటైనర్ లోకి వెయ్యగలిగితే మీరు విన్ అవుతారు ఈ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి మీకిచ్చే సమయం 20 సెకండ్లు మాత్రమే అండ్ సెకండ్ గేమ్ ప్లీజ్ క్రేజీ క్యాచ్ హార్న్ వినిపించగానే ట్యూబ్ లో ఉన్న బాల్ రిలీజ్ చేస్తాం రిలీజ్ అయిన బాల్ సెమీ సర్కిల్ లో ఉన్న బ్లాక్ ద్వారా మీ ముందుకు ఎగురుతుంది బ్లైండ్ ఫోల్డ్ లో ఉన్న మీరు బాల్ ని మిస్ చేయకుండా పట్టుకోవాలి బాల్ మీ బాడీకి తగిలి మిస్ అయినా చేతుల నుండి జారిపోయినా మీరు డిస్క్వాలిఫై అవుతారు ఈ టాస్క్ చేయడానికి మీకు ఒక్క అటెంప్ట్ మాత్రమే సుమంత్ డెసిషన్ మీదే ఫస్ట్ గేమ్ మనం ఫస్ట్ ఆడదాం బాల్ ఫస్ట్ వెరీ గుడ్ అండ్ ఇటు సైడ్ నుంచి అమ్మాయిలు వచ్చి క్రేజీ క్యాచ్ ఆడబోతున్నారు అంటే కళ్ళు మూసుకుని కూడా అబ్బాయిలు పడేస్తారు కదా అంటే అలాగా మీరు కళ్ళు మూసేసుకుని ఉంటారు కాబట్టి పడేస్తారు అది విషయం
కళ్ళు సో మూసుకుపోతే మీరు ఫస్ట్ ఆడతారా వాళ్ళు ఫస్ట్ ఆడతారా కూడా మీరే డిసైడ్ చేయొచ్చు. పండగ చేసుకోండి. ఓకే ఎనీవేస్ యు గైస్ కెన్ గో సిట్. మీరు కూర్చోవచ్చు. అండ్ ఇటు సైడ్ నుంచి తేజు మీరు డిసైడ్ చేయండి ఈ గేమ్ ఆడడానికి ఎవరు వస్తారు. క్రేజీ క్యాచ్ కి నిత్య. నిత్య కమ్ ఆన్ ఇన్ నిత్య. Look into your eyes, you make me realize that baby you're the only one for me. The game Okay. begins in 3, 2, 1 go. నిత్య బాల్ ఎక్కడన్నా రావచ్చు ఎటన్నా రావచ్చు. సో రెడీ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. బట్ ఎనీవేస్ వెల్ ట్రైడ్ నిత్య. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ నిత్య. కానీ Sorry. తేజుస్ స్ట్రాటజీ. It's okay. సో ఇప్పుడు గర్ల్స్ ఛాన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు Zero. ఫస్ట్ లెవెల్ లో ఫస్ట్ గేమ్ మీ సైడ్ నుంచి ఎవరు ఆడుతున్నారు? కెప్టెన్ ఆఫ్ ద బాక్స్ లో బాల్స్. కెప్టెనా? బాక్స్ లో బాల్స్. బాక్స్ లో బాల్స్. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. ఓకే సో ఎనీవేస్ విశ్వ వెల్ ట్రైడ్ విశ్వ. వెల్ డన్. సో మొత్తానికి ఇటు 0 అటు 0. ఇప్పుడు ఈ గేమ్ లో ఇప్పటిదాకా మీరు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు కదా. ఇప్పుడు వస్తారు నట్స్ ని టైట్ చేయడానికి కేరింత సృష్టికర్త దిల్ రాజు గారు ఇప్పుడు రాబోతున్నారు అలాంగ్ విత్ బ్యూటిఫుల్ శ్రీదివ్య. కదా పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిల్ రాజు గారు అండ్ ద బ్యూటిఫుల్ శ్రీదివ్య. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ కేరింత సూపర్ డూపర్ హిట్ అయింది. సార్ మీరు కూడా మీ లైఫ్ లో చేసిన ఒక క్రేజీ విషయాన్ని మాకు చెప్పాలి. ఆర్య షూటింగ్ జరుగుతుంది కేరళలో. అల్లు అర్జున్ బిగినింగ్ వాటర్ లో ఫాల్ కావాలి, అది డెప్త్ ఎంతో మాకు తెలియదు. సో బన్నీని దూకమని చెప్తే దూకట్లా. ఇక్కడ నుంచి అరవింద్ గారి ఫోన్, అదేదో డెప్త్ ఉంటుంది, ఎందుకు మీరు అనవసరంగా రిస్క్ తీసుకుంటారు, ఎవరినో డూబుని పెట్టి చెయ్యండి అని. లేదు సార్ పెద్ద డెప్త్ ఏమి ఉండదండి, వేరే అన్ని అరేంజ్ చేసామంటే లేదు వద్దు అని ఫోన్ పెట్టేసి బన్నీ ఫస్ట్ నేను దూకుతాను తర్వాత నువ్వు దూకు అని నేను దూకేసి. ఓ మై గుడ్నెస్.
ఓకే అండ్ ఇక్కడ మన బ్యూటిఫుల్ శ్రీ దివ్య యూ టెల్ మీ కేరింతలో మీరు చేసిన ఒక క్రేజీ విషయం. పేరెంట్స్ లో నేను చేసిన క్రేజీ విషయమా? ఆ సినిమా చేయడమే అమ్మాయి Crazy. ఈ స్టేజ్ మీద ఇంత క్వైట్ డీసెంట్ అమ్మాయిలు క్రేజీగా గేమ్స్ ఆడుతుంటే ఎలా ఉంటుంది? అల్టిమేట్ గా ఉంటుంది. సో ఐ వెల్కమ్ యూ టు 3, 2, 1 గో. సార్ మీరు కూడా మాతో గేమ్ ఆడాలి. గర్ల్స్ అండ్ మీరు బాయ్స్ ఇటు సైడ్ ఉంటారా హీరోయిన్ అమ్మాయిల సైడ్ అబ్బాయిల సైడ్ ఉంటారా? అందమైన బామలు లేక మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు సిల్క్ చుడిదారులు కాంచీవరం చీరలు. ఇది ట్విస్ట్ అంటే ఎప్పుడు అబ్బాయిలు వచ్చేసి అమ్మాయిలు కాకుండా సరే మిక్స్ అయ్యారు. యా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బ్యాలెన్స్ అయింది యాక్చువల్లీ. ఇటు సైడ్ దిల్ రాజు గారు అటు వెళ్ళడం అండ్ ఇటు సైడ్ శ్రీ దివ్య ఇక్కడ రావడం. ఐ థింక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అయింది. సుమంత్ ఆర్ యు హ్యాపీనా? నేను ఎప్పుడు హ్యాపీ. కొంచెం వెయిట్ వచ్చింది. ఇవి కరెక్ట్ మీ హీరోయిన్ ని పక్కనే వచ్చి కూర్చుంది యాక్చువల్లీ. వెరీ హ్యాపీ విత్ ఆల్ మై హీరోయిన్. ఆల్ యు ఓ ఫెంటాస్టిక్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ 2 గేమ్స్ చూపిస్తాం. ఆ 2 గేమ్స్ లో మేము సెలెక్ట్ చేస్తాం ఎవరే గేమ్ ఆడాలి. ఓకే కెన్ వి సీ ద నెక్స్ట్ 2 గేమ్స్ ప్లీజ్? టచ్ అయితే రచ్చే. ఈ టాస్క్ లో మీ ముందు 2 స్మాల్ సైజ్ పోల్ బ్యారియర్స్ ఉంటాయి. హార్న్ వినపడగానే బ్లైండ్ ఫోల్డ్ లో ఉన్న మీరు వాటికి టచ్ కాకుండా వాటిని క్రాస్ చేయాలి. అండ్ సెకండ్ గేమ్ ప్లీజ్. డబల్ ధమాకా. ఈ టాస్క్ లో మీ పక్కన ఒక బటన్ ఉంటుంది. ఎదురుగా పోల్ పైన ఉన్న కంటైనర్ లో 2 బాల్స్ ఉంటాయి. మీరు ఆ బటన్ నొక్కిన వెంటనే ఆ కంటైనర్ లో ఉన్న 2 బాల్స్ రిలీజ్ అవుతాయి. అవి కింద పడేలోపు మీరు వాటిని పట్టుకోవాలి. ఈ టాస్క్ ని మీరు 2 ఐటమ్స్ లో కంప్లీట్ చేయాలి. దిల్ రాజు గారు ఈ గేమ్ ఆడితేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. విచ్ మీన్స్ ఆ ఫ్రీ బాల్ వచ్చి దిల్ రాజు గారు వాళ్ళకి హర్డిల్. సుమంత్ యు డిసైడ్ మీ పక్క నుంచి ఎవరు ఆడుతున్నారు? నూక్ ఆడతాడు. నూక్ ద నూక్రాజ్. Come on in guys. టచ్ అయితే రచ్చే స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. Take your time, Nukraj. Take your time. మీ టీమ్ కి 1 పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. మరి ఇంకెన్ని పాయింట్లు? ఏంటి 1,00,000 పాయింట్లు? అమ్మాయి వచ్చిన వేళ విశేషం. ఇట్లా పెరోసియస్లీ రాజు. నెక్స్ట్ గేమ్ ఆడడానికి దిల్ రాజు గారు రెడీగా ఉన్నారు క్యాచ్ పడడానికి. సార్ ప్లీజ్ కమ్ సార్. దిల్ రాజు గారు మీ టీమ్ కి ఇప్పటి వరకు ఒక విన్ లేదు. సో ఐఎమ్ ష్యూర్ మీరు బోనీ చేయడానికి వచ్చారు. నో ఐ థింక్ ఇలాంటి గేమ్ మీ టెలివిజన్ స్క్రీన్ లో ఆడిందే ఫస్ట్ టైం ఏమో కదా? యా దిస్ ఫస్ట్ టైం. అంటే జనరల్ గా టైం ఉండదు కదా. అవును. సరే ఇప్పుడు అందరు కొత్త కాబట్టి నేనే రావాల్సి వచ్చింది. అదర్వైజ్ హీరోయిన్లు వాళ్ళే వచ్చి ఆడుతూ ఉంటారు. సో గుడ్ లక్ సార్. 2 అటెంప్ట్స్ ఉన్నాయి మీకు. గ్రేట్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ మీ టీమ్ విన్ అవ్వడానికి 10 lakhs నెక్స్ట్ జాక్పాట్ లెవెల్ కి 10 lakhs ఇస్తారా? జాక్పాట్ కి రెమ్యునరేషన్ కట్ నెక్స్ట్ సినిమాకి. నుంచి ఏడ్చేది. ఓకే సార్ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్. ద గేమ్ బిగిన్స్ ఇన్ 3, 2, 1 go.
అసలు మీరు మార్నింగ్ వచ్చిన టైం బాగాలేదు, ఒక్క పాయింట్ రాలేదంట. నేను వచ్చి ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి పాయింట్స్? సార్ యు ఆర్ వెరీ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. ఇదివరకు ఈ గేమ్ ఆడిన వాళ్ళకి ఒక్క బాల్ టచ్ అయింది కానీ 2 balls ఎప్పుడు టచ్ అవ్వలేదు వాళ్ళకి. 2 టచ్ చేశాను. యా విచ్ మీన్స్ ఇంకొక ఛాన్స్ లో డెఫినెట్లీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దిల్ రాజు గారు లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. అండ్ ఈ లెవెల్లో ఒక విన్ మీ సొంతం అవుతుంది. 10 ఛాన్సులు ఇచ్చినట్టు. దిల్ రాజు గారికి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చెప్పట్లు. కేరింతలు. ఇప్పుడు దిల్ రాజు గారి ఫైనల్ ఛాన్స్. ద గేమ్ బిగిన్స్ ఇన్ 3, 2, 1 గో. పట్టుకొని వదిలేసాను, ఒకటి పట్టుకుని ఒకటి పట్టుకొని వదిలేసాను. ఇన్ని ఎపిసోడ్లు చేసాం కానీ అసలు మీకు వచ్చిన థాట్ ఎవరికి రాలేదు మా ఎపిసోడ్కి వచ్చిన వాళ్ళకి. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ. వెరీ వెరీ వెల్ ప్లేడ్ సార్. యాక్చువల్ ఒక విషయం చెప్పాలంటే ఇది చాలా కష్టమైన గేమ్, చాలా కష్టమైన గేమ్. బట్ యు ట్రైడ్ యువర్ బెస్ట్. ఒక బాల్ క్యాచ్ చేశారు. మా కేరింతలో జై క్యారెక్టర్ లాగే ఉంది. సార్ నెక్స్ట్ టైం కేరింత 2 చేస్తే తన్ని ఏమన్నా ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చారు, ఒక మంచి జలకిచ్చి వెళ్ళారు. సో మీ టీంకి ఏం చెప్పాలనుకుంటున్నారు? బాగా ఆడండి. నా ప్లేస్మెంట్ డైరెక్టర్ ఫుల్ఫిల్ చేస్తాడు. మీకు సాయిని మీరు ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేసి పిచ్చెక్కిచ్చేయండి. ఎందుకంటే 3 అమ్మాయిల మధ్యలో సాయి ఉంటాడు కాబట్టి బాగా ఆడియండి. సో ఫైనల్లీ కేరింత గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? కేరింత ఆల్రెడీ ఆడియన్సే చెప్పేశారు. ఒక మంచి సినిమాని పెద్ద సక్సెస్ చేసినందుకు హోల్ తెలుగు ఆడియన్స్ అందరికి మా టీం తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. సో 3, 2, 1 గోని 1 word లో వర్ణించాలంటే ఏం చెప్తారు? 1, 2, 3 గో. ఇలా ఎవరు వర్ణించలేదు ఇప్పటిదాకా. మీరు వెళ్ళి కలెక్షన్స్ పట్టుకోండి బాల్. కరెక్ట్. యాక్చువల్లీ కలెక్షన్స్ పట్టుకునే టైం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిల్ రాజు గారు. దిల్ రాజు గారి ప్లేస్ ని ఫిల్ చేయడానికి వస్తున్నారు కేరింత ఫిల్మ్ డైరెక్టర్ అడవి సాయి గారు. వెల్కమ్ టు 3, 2, 1 గో. అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు కేరింత అందరూ కేరింతలు వేస్తున్నారు. యాక్చువల్లీ మూవీ చూసి ఒక పెద్ద హిట్ వచ్చింది మీకు. సో చెప్పండి సార్, సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా క్లీన్ గా ఉంటది. యంగ్స్టర్స్ ఫ్యామిలీస్ కలిసి కూర్చుని చిన్నపిల్లలతో మీ పాపతో సహా కూర్చుని చూడగలిగిన సినిమా ఇది. ఇప్పుడు 3, 2, 1 గో గేమ్ కి వచ్చారు మీరు. ఇది క్రేజియస్ట్ గేమ్. ఆల్రెడీ దిల్ రాజు గారు ఒక గేమ్ ఆడెళ్ళి ఇప్పుడు మీరు దిల్ రాజు గారు ప్లేస్ తీసుకుంటున్నారు ఈ గేమ్ లో. ఇప్పుడు దాకా వాళ్ళ టీం ఒక పాయింట్ కూడా గెలవలేదు కాబట్టి మీరైనా ఒక పాయింట్ గెలిపించాలి వాళ్ళు. గెలిపిద్దాం, వచ్చేస్తాం కదా. సో సార్ ప్లీజ్ జాయిన్ యువర్ టీమ్. ఇప్పుడు మీకు 2 గేమ్స్ చూపిస్తాం. ఆఫ్ కోర్స్ మీరు గెలిచారు కాబట్టి ఆ చాయిస్ మీదే. ఓకే కెప్టెన్, మీరు చూస్ చేసుకోవచ్చు ఎవరు ఏ గేమ్ ఆడాలని. సో గేమ్ లెవెల్ 1 లో వచ్చే లాస్ట్ 2 గేమ్స్ ప్లీజ్. పక్కడు పక్కడు. మీ చుట్టూ రెడ్ కలర్ స్క్వేర్స్ ఉంటాయి. అందులో ఒకటి బ్లూ కలర్ లోకి మారి తిరిగి రెడ్ కలర్ లోకి మారుతుంది. ఆ తర్వాత అన్ని స్క్వేర్స్ వాటి ప్లేసెస్ నుండి జంబుల్ అవుతాయి. మీరు బ్లూ కలర్ గా మారిన స్క్వేర్ మీద కాలు పెట్టాలి. ఈ టాస్క్ చేయడానికి మీకు 1 అటెంప్ట్ మాత్రమే.
ఓకే నెక్స్ట్ గేమ్ ప్లీజ్. పట్టు కనిపెట్టు. ఈ టాస్క్ లో మీ ముందున్న ఎల్ఈడి పైన కొన్ని రెడ్ డాట్స్ ప్రత్యక్షమవుతాయి. ఆ రెడ్ కలర్ డాట్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రెడ్ కలర్ డాట్స్ మళ్ళీ ప్రత్యక్షమైనప్పుడు అందులో ఒక రెడ్ డాట్ మిస్సింగ్ ఉంటుంది. మీరు కాన్సంట్రేషన్ తో ఆ రెడ్ డాట్ ఎక్కడ మిస్ అయిందో అక్కడ మీ చేతిలో ఉన్న రెడ్ క్యూబ్ ని పెట్టాలి. మీరు ఏది తీసుకుంటున్నారు? ఏది వాళ్ళకి? పక్కడో పక్కడోనా పట్టు కనిపెట్ట. ఫస్ట్ సెకండా? ఓకే ఫస్ట్ ఆడుతున్నాం. సో పట్టు కనిపెట్టు మీ టీం కి ఇచ్చారు. ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? మీరే వస్తారా? మీరే ఆడతారా ఫస్ట్ అయితే వాళ్ళు ఆడాలా? వాళ్ళు ఆడేవండి. తేజు ఓకే తేజు గుడ్ లక్. డిస్ప్లే ప్లీజ్. ఎక్కడ మిస్ అయింది బాక్స్ అది మీరు ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఓకే రెడీయా? పట్టు కనిపెట్టు. ద గేమ్ బిగిన్స్ ఇన్ 3, 2, 1 గో. షూరా? లేదు ఇది కొంచెం షూరే. ది ఆన్సర్ ప్లీజ్. మొత్తానికి ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సింది ఎవరిని తెలుసా? సుమంత్ ని. ఎందుకంటే రైట్ గేమ్ ని వాళ్ళకి ఇచ్చారు కాబట్టి. ఈ గేమ్ లో మాత్రం ధోని. సో విచ్ మీన్స్ మీకు ఒక ఛాన్స్ ఉంది గెలవడానికి. ఓకే సో గుడ్ లక్. కమ్ హియర్ తేజు. టేక్ దిస్ బాక్స్. గో తేజు గో. థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ. అండ్ ఇటు సైడ్ నుంచి కెప్టెన్ హిమ్సెల్ఫ్, కమ్ ఆన్ ఇన్. మీరు లీడ్ లో ఉన్నారు. ఇదేమైనా గెలిచారంటే డబుల్ లీడ్ అవుతుంది. ఓకే గుడ్ లక్. ఎల్ఈడి ప్లీజ్. అది ట్రావెల్ అవుతుంది. ఫైనల్ ఎక్కడ ట్రావెల్ అవుతుంది? ఓకేనా? పకడో పకడో బిగిన్స్ ఇన్ 3, 2, 1 గో. You can stand there. Are you sure? ఇంకొక ఛాన్స్ ఇస్తాను. You can change it. షూరా? సుమంత్ అంటున్నారు దిస్ ఇస్ ది రైట్ ఆన్సర్ అని.
గుడ్ న్యూస్ ఏంటంటే మీకు యూ వన్ దిస్ లెవెల్ అంటే 1,00,000 రూపాయలతో పాటు 3 లైఫ్ లైన్స్ మీ సొంతం. 1 lakh rupees ప్లీజ్. సో సెకండ్ లెవెల్లో 2 games 1 versus 1 ఉంటుంది. నువ్వా నేనా? ఆల్రెడీ ఆడిన వాళ్ళు రిపీట్ అవ్వకూడదు. ఆ లైఫ్ లెన్స్ వాళ్ళకే ఇచ్చి టాస్ వాళ్ళకే ఇచ్చి వాళ్ళు ఏం చూస్ చేయాలో మా గేమ్స్ వాళ్ళకే ఓ మీరిద్దరు వెళ్ళట్టు కూర్చోండి, మేము ఇక్కడ కూర్చుంటాం. అందుకే సెకండ్ లెవెల్ ఏంటంటే ఎవరు చూస్ చేసుకునేది లేదు, ఇద్దరు ఖచ్చితంగా ఆడాలి. ఎక్కడైనా కొంచెం బెటర్ అవుతుంది. ఓకే సెకండ్ లెవెల్ లో వచ్చే ఫస్ట్ గేమ్ ప్లీజ్. షేక్ బేబీ షేక్. మీ బాడీ మీద కొన్ని బాల్స్ ని స్టిక్ చేస్తాం. సో మీరు షేక్ చేసి దాన్ని పడేసేయాలి. సో సుమంత్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఇటు సైడ్ నుంచి సుకృతి. ఎందుకు కూర్చొని ఎలాగో ఓడిపోతావు? నువ్వు ఓడిపోవాలి, లేకపోతే చూద్దాం. కొడతాను నేను, ఓడిపో. కొడతావు నిజంగా? కొట్టు చూద్దాం. ఇంకా ఓడిపోవాలి నువ్వు. అబ్బా. బట్ ఎనీవేస్ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. షేక్ బేబీ షేక్. రెడీ చేయండి, గేమ్ సెటప్. Shake baby shake begins in 3, 2, 1 go. Come on. Ay, say it, Sukriti, start. Seconds to go. Come on, take get time on it. Take. Continue. Stop. Time up, stay. Stay there. ఎన్ని బాల్స్ ఉన్నాయి చూస్తాను. టైం అప్ అయింది. ఇక్కడ సుకృతి కౌంట్ చేద్దాం. ఎవరు తక్కువ బాల్స్ ఉన్నాయో వాళ్ళే విన్నర్స్. అన్నాడు 1 by 1. 11 బాల్స్ ఉన్నాయా? 1 2 6 ఇంకెక్కడ ఉన్నాయి నాయన? ఇంకా లేవు. సుకృతి, sorry to say this, you lost it. సుకృతి ఓడిపోకపోతే కొడతా అని చెప్పింది కదా.
ఉంది. ఇదే కేరింత. మధ్యలో నన్ను వేసి చిరక బాదారు. నీకు పడ్డాయి కదా, హ్యాపీ. ఎనీవేస్ ఈ సెకండ్ లెవెల్ లో ఫస్ట్ గేమ్ విన్ అయింది. ఇట్ ఇస్ యూ గైస్. వావ్, సుమంత్ అండ్ టీమ్ యు ఆర్ త్రూ టు జాక్పాట్ రౌండ్. ఎందుకంటే ఇక్కడ 2 ఇక్కడ 0. ఇప్పుడు మీరు గేమ్ గెలిచినా గానీ వేస్ట్. ఓకే, సో విచ్ మీన్స్ మీరు ఎలిమినేట్ అయ్యారు. సారీ టు సే దిస్, కానీ మీరు రూల్ పెట్టారు ఫస్ట్ రిపీట్ అవ్వకూడదని. మీరు రిపీట్ అవ్వకూడదని రూల్ పెట్టినప్పుడు మీరు ఎందుకు రిపీట్ చేయించారు? వాళ్ళు ఎలా గెలిపిస్తారు ఆగండి ఆగండి, ఏం చెప్పారు మీరు? మళ్ళీ రిపీట్ చేయండి. కానీ ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఏంటంటే నేనేం చెప్పలేదు, నాకేం సంబంధం లేదు. అకులు పట్టుకోండి, అకులే నేను చెప్తున్నాను. రిపీట్ అయిన వాళ్ళు రాకూడదు. మీకు తెలీదా వచ్చినప్పుడు రిపీట్ అయినా? వచ్చినప్పుడు తెలీదా? కమ్ ఆన్ మ్యాన్, వాట్ అ పాయింట్. రిపీట్ అయిన క్యాండిడేట్ నోరు మూసుకొనిటా. కానీ శ్రీదివ్య కాబట్టి శ్రీదివ్యకి మీరు ఆ టీం కాదురా? మీరు ఈ పాయింట్ ని ఫస్ట్ ఎందుకు చెప్పలేదు? మీ టీం అయినా మిమ్మల్ని సపోర్ట్ చేయలేదు. అకులు పట్టుకోండి. అక్కులు కాదు, అంకులే. Come on, మీ టీమే. Come on. తేజు. తేజు లేదు, బూజు లేదు. ఒక్క నిమిషం ఆగండి. నేను సాయి సార్ని పంపించేదాన్ని, లేకపోతే నేను ఆడేదాన్ని. వాడిని ఎందుకు రిపీట్ చేస్తారు? అప్పుడు మాత్రం సీరియస్ గా ఓకే అన్నారు. చెప్పాను. ఆల్రెడీ ఆడిన వాళ్ళు ఆడకూడదు అంటే మేము శ్రీదివ్య వస్తుంది కదా, సరే సుకృతిని పంపిద్దాం స్ట్రీట్ గా. శ్రీదివ్య లేనప్పుడు మీరు సుకృతిని ఎందుకు పంపించారు? మేము ఫస్ట్ సుకృతిని పంపించాం, తర్వాత ఆ దరిద్రుడు వచ్చాడు. వేస్ట్ యాంకర్ రిమూవ్ దిస్ గై. ఓకే, థ్యాంక్ యూ. ఓడిపోయారు కుళ్ళు. Hey guys, we won. అది గోడ మీద పిల్లి. ఎవరు విన్ అయితే అటు సైడ్. తేజు, నీ టీం. ప్లీజ్ బ్రదర్, ప్లీజ్. Thank you, sister. Anyways, guys, jackpot round ki straight entry ఇస్తున్నారు సుమంత్ అండ్ టీమ్. Congratulations firstly, second level గెలిచిన దానికి 3 లక్షలు. అండ్ శ్రీదివ్య అండ్ ఎంటైర్ టీమ్ 3 లక్షలు. అన్నలు కొట్టే ఊరుకునేది లేదు. తమ్ముడు ఎక్కడ? గైస్, ఇప్పుడు ఫైనల్ స్టేజ్, ఇది లాస్ట్ లెవెల్. ఒకే గేమ్ 10 లక్షలు గెలిచేస్తాం. కానీ ఆ గేమ్ ఆడాలి అంటే మీరు ఆ 3 లక్షలు మాకు ఇచ్చేసేయాలి. బట్ ఇక్కడ క్వశ్చన్, ఓడిపోతే ఈ డబ్బులు రావు. అది ఆడం మేము. ఆప్షన్ కూడా ఉంది మీకు. మీ 3 లక్షలు చాలు. మేము లేదు, అలాగే 10 లక్షలు కాదు. 10 లక్షలు. ఓకే, 10 లక్షల కోసం జాక్పాట్ రౌండ్ గేమ్ ప్లీజ్. థండర్ బాల్. ఈ టాస్క్ లో మీ ముందు 1000 రెడ్ బాల్స్, ఒక వైట్ బాల్ ఉన్న కంటైనర్ ఉంటుంది. హార్న్ వినపడగానే కంటైనర్ నుండి బాల్స్ ని రిలీజ్ చేస్తాం. పడుతున్న బాల్స్ ఫోర్స్ నుంచి తట్టుకుని వైట్ బాల్ ని మాత్రమే మీరు పట్టుకోవాలి. ఈ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి మీకు 2 అటెంప్ట్స్. సో శ్రీదివ్య, యు హావ్ ఎ ఛాన్స్. గెలిచేస్తాను. మీకు నేను 2 అటెంప్ట్స్ ఇస్తాను. ఒకవేళ తను ఆడకపోతే మీకు ఒక లైఫ్ లైన్ ఉంది, చేంజ్ ద ప్లేయర్. ఓకే ఓకే ఓకే, రెడీ? శ్రీదివ్య, గుడ్ లక్. 10 lakhs కోసం ఆడుతున్నారు. కేరింత పెట్టాలి. ఓకే, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. గేమ్ సెటప్ ప్లీజ్. The game begins in 3, 2, 1, go. Moment for 10 lakh rupees. పది లక్షల కోసం ఆడుతున్న ఆట.
నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ వన్ మోర్ ఛాన్స్ ఉందేమో. బట్ సుమంత్ బాడారండి, చాలా బాడారు. ఓకే, మీరు లైఫ్ లైన్ అడుగుతున్నారు. ఏంటి చేంజ్ ద ప్లే? ఆడేస్తాను. ఓకే ఆడండి. తను ఆడేస్తానంటుంది గట్టిగా. మళ్ళీ మీకు కొత్తగా ఓకే ఓకే. మై గాడ్, బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ 10 lakh rupees. గేమ్ సెటప్ ప్లీజ్. శ్రీదివ్య, మిమ్మల్ని షేర్ చేయడానికి మీ అపోజిషన్ టీమ్ కేరింతంతా ఒకటే అని డైరెక్టర్ గారు ప్లస్ మీ కోస్టార్స్ అందరూ రెడీగా ఉన్నారు. గుడ్ లక్. మీ టీమ్ సపోర్ట్ మీకుంది కాబట్టి డెఫినెట్లీ గుడ్ లక్ ఉంది. 10 లక్షల ఈ మూమెంట్ బిగిన్స్ ఇన్ 3, 2, 1 గో. ఓకే, కేరింగ్ ద టీమ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, చాలా క్రేజీగా ఆడింది. గొడవలు పడ్డారు, యుద్ధం జరిగింది, స్పెషలీ ఫ్రమ్ తేజు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు కేరింత అంటున్నాం. కేరింత పుట్టించాలంటే కేరింత పర్ఫార్మెన్స్ కావాలి మా. మొదలైంది మా కథ పలు రంగుల మానవిల్లుగా విడి విడి వర్ణాల మనసులే ఏకం కాగా. రైట్ నౌ మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిగా. ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో కూడండలా తెలీదే మరి తరో మాదిరి అయినా స్నేహమే ఊపిరి.